రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు బుధవారం పాలకుర్తి మండలంలోని పుట్నూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు వేదికలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్ ప్రొసీడింగ్లు అందజేశారు. ఈ సందర్భంగా మానాలి ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా స్వంతింటి కలను నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరులు జరుగుతున్నాయని, ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఇక్కడ నిదర్శనంగా తెలుస్తా ఉంది. ఇదే ప్రేమ మాకు ఎల్లప్పుడూ మేము బతుకున్నంత వరకు మీకు ఇదే ప్రేమ మీకు పొందుతారు. మాతో ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ తెలుసు, వరంగల్లో చొప్పదండిలో జరిగే పాదయాత్రలో పాల్గొంటా ఆయన చాలా బిజీగా ఆయననే ఇన్ఛార్జ్ చేసింది. ఎవరైనా కష్టపడే వాళ్ళకి అందిస్తారు కాబట్టి మీ అన్ననే ఇన్ఛార్జ్ కాబట్టి రాలేకపోయింది కట్టి, కానీ నువ్వు వెళ్ళాలి ఇమ్మీడియట్గా. వాళ్ళందరికీ మనం రమేష్ అన్న చెప్పగానే ప్రొసీడింగ్స్ ఇవ్వాలని ఇంకా సీతన్న వీళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ రోజు ఏదైనా కానీ వర్షం రాని ఏమన కానీ మళ్ళీ రేపు గణేష్ అయ్యని మనం అందరము ఇళ్లలో ఊర్లో కూర్చుని పెట్టుకునే పరిస్థితి. ఎవ్వరు రాలేదు రేపు కాబట్టి గణపయ్య రోజు శుభమా అని మీ అందరికీ ప్రొసీడింగ్స్ వస్తే ఆ గణేశుడు దయ వల్ల మీ అందరికీ మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతో మీ అన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ భోజనాలు పెట్టించి మీ అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆయన నుంచి కూడా మిఠాయి తినిపియాలి అందరికని చెప్పడం జరిగింది. నేను ఒకటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ప్రొసీడింగ్స్ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఆయనది. ఆయన భుజం మీద పెద్ద సంకల్పం తీసుకున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు చూడండి, ఆయన ఊరు నుంచే అన్ని స్టార్ట్, రోడ్లైనా ఊరు నుంచే. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి. ముందు విడత, రెండో విడత, మూడో విడత, 3 విడతలు. పూర్తి స్థాయిలో లేని వాళ్ళకి 4వ విడత కూడా పెడుతున్నాడు. కానీ మీ కళ్ళలో చిరునవ్వు, మీ కళ్ళల్లో సంతోషం, మీ ముఖంలో సంతోషం చూడాలన్నదే ఆయన జయంగా పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాడమ్మా. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.